భక్తులు తమ కోర్కెలు తీర్చుకోవడానికి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావిడి పూజ చేస్తారు. అసలు ఈ కావిడి పూజ ఎలా మొదలయ్యింది? అసలు ఈ కావిడిని మొదటగా ఎత్తుకున్నది ఎవరు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. శివగిరి, శక్తిగిరి అనే రెండు శక్తివంతమైన శిఖరాలను తాను నివసిస్తున్న దక్షిణ భారతదేశానికి తీసుకెళ్లాలని అగస్త్య మహర్షి భావించాడు. అగస్త్య మహర్షి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించి తనకు ఇచ్చిన శక్తిని ఉపయోగించి ఆ పర్వతాలను తీసుకెళ్తున్నాడు. దారిలో విశ్రాంతి కోసం తిరుకేదారం అనే చోట పర్వతాలను నిలిపాడు. సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం కోసం ఇడంబాసురుడు అనే రాక్షసుడు అటువైపే వస్తూ అగస్త్యమునికి ఎదురే, మహాముని, నేను ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి సేవలో కొంతకాలం గడపాలనుకుంటున్నాను, నన్ను ఆశీర్వదించండి అని కోరాడు. అది విన్న అగస్త్యుడు, ఈ పర్వత శిఖరాలను నేను నివసిస్తున్న చోటకు తీసుకునిరా, అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం నీకు కలుగుతుంది అన్నాడు. ఇడింబాసురుడు సంతోషంగా అంగీకరించాడు. రాక్షసుడు పర్వతాలను ఎత్తాలనే ప్రయత్నంలో ఎంత ప్రయత్నించినా కనీసం కొంచెం కూడా కదిలించలేకపోయాడు. అంతకు ముందు అగస్త్యుడు వాటిని చాలా సులువుగా మోసుకుని వచ్చాడు. అప్పుడు రాక్షసుడు, ఓ ముని, నేనింతకు ముందు ఇంతకంటే పెద్ద పెద్ద పర్వతాలను ఎత్తగలిగాను, ఇప్పుడు ఈ కొండ శిఖరాలను కదిలించలేకపోతున్నాను, నీ ఆవాసానికి వీటిని తీసుకుని పోయే శక్తి నాకు ప్రసాదించండి అని కోరాడు. అప్పుడు అగస్త్యుడు, నేను ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించిన తరువాతే ఈ పర్వతాలను ఎత్తగలిగాను, నీవు కూడా అదే పని చెయ్యి అని చెప్పాడు. అప్పుడు రాక్షసుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించాడు. వెంటనే 8 సర్పాలు కనిపించి తాళ్లుగా మారాయి. అక్కడ బ్రహ్మాండం ఒకటి పడువాటి దూలంగా మారింది. అగస్త్యుడు ఇరుంబాసురునితో 4 తాళ్లు ఈ దూలానికి కట్టు, తాడు అవతల కోసం కొండకు కట్టు అని చెప్పాడు. అదొక కావడిగా తయారైంది. ఇడింబాసురుడు దాని భుజాలపై పెట్టుకున్నాడు. నీవు దక్షిణం వైపుగా వెళ్ళు, నీ వెనకాల నేను నిన్ను అనుసరిస్తూ వస్తాను అన్నాడు అగస్త్యుడు. రాక్షసుడు కావడును మోసుకుంటూ తిరువాయువాన్పుడి అనే ప్రదేశానికి చేరాడు. విశ్రాంతి కోసం పర్వతాలను నేల మీద దింపాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని పర్వతాలు ఉన్న కావిడిని ఎంత ప్రయత్నించినా రాక్షసుడు ఎత్తలేకపోయాడు. అక్కడ సమీపంలో బెల్వ వృక్షం కింద ఉన్న ఒక బాలుడు ఇడింబాసురుని అశక్తతకు హేళనగా నవ్వుతున్నాడు. ఇడింబాసురుని ఆ బాలును కొట్టడానికి పరిగెత్తాడు. కానీ ఇడింబాసురుడే తడబడి బాలుని పాదాల చెంతపడి మరణించాడు. ఇడింబాసురుని మరణ వార్త విన్న అతని భార్య పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బాలుని ప్రార్థించింది. ఓ దయానిధి, మిమ్మల్ని గుర్తించలేక అపరాధానికి నా భర్తను క్షమించి తిరిగి బతికించాలని కోరింది. ఆ బాలుడు నిజ రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా దర్శనమిచ్చాడు. స్వామి తిరిగి ఇడింబాసురుని బతికించాడు. స్వామి రాక్షసునితో, ఈ కొండలు ఇక్కడే ఉండని, నీవు ఈ పర్వత పాదాలు రక్షణగా ఉంటావు, నీవు భుజాలపై కావడిని మోసిన విధంగా నా భక్తులు కూడా కావళ్లు మోస్తారు. వాళ్ళు కావళ్లు మోసిన కష్టానికి ప్రతిఫలంగా వాళ్ళ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీసి వారు కోరిన కోరికలు తీర్చి అష్టైశ్వర్యాలను ఇస్తాను అని చెప్పాడు. అది నాకు సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పాడు. ఈనాటికి కావిడిని ఎత్తుకుని కొండలు అధిరోహించే భక్తులు శిఖర పాదాల దగ్గర ఇడింబాసుని విగ్రహానికి మొక్కుతూ ఉంటారు.